One TCP three-way handshake. So we have a concept like TCP three-way. What exactly the three-way handshake is? Uh, we'll see what is TCP and UDP protocols. So TCP ante transmission control protocol. So transmission control protocol అనేది it will travel with IP address. We'll call it as a TCP IP protocol. అంటే మీరు జనరల్ గా ఇఫ్ యూ కాల్ దెమ్ లైక్ అ ప్రోటోకాల్ యూ విల్ కాల్ ఇట్ as like a TCP IP protocol. సో TCP IP అని ఎందుకంటామంటే వెన్ యు ఆర్ మేకింగ్ ఎనీ కమ్యూనికేషన్ విత్ ఎనీ అదర్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఏ నుంచి సిస్టమ్ బి కి కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు we will use IP address to communicate, but what type of communication we will use is TCP way of communication. And what about UDP? UDP is called user datagram protocol. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ కి TCP కి చాలా తేడా ఉంది. సో TCP protocol is a reliable protocol, whereas UDP is an unreliable protocol. So TCP is a reliable, UDP is an unreliable protocol. సో TCP అనేది ప్రాపర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, UDP కి ఆ కమ్యూనికేషన్ ఉండదు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ అ కొరియర్ బేస్డ్ సర్వీస్, సో ఒక కొరియర్ సర్వీస్ తీసుకున్నారనుకోండి. సో కొరియర్ సర్వీస్ నడిపించేవాడు ఎలా చేస్తాడంటే వాడి దగ్గరకు ఒక పార్సల్ వచ్చిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు సెండ్ టు అ పర్టికులర్ అడ్రస్, సో ఎవరికైతే ఇస్తున్నాడో ఆ కొరియర్ బాయ్ చేత సంతకం పెట్టించుకుంటాడు. దే విల్ బి హ్యావింగ్ డాక్యుమెంట్స్, ఏ అడ్రస్ కి పంపిస్తున్నారు, ఏ పర్సన్ తీసుకెళ్తున్నాడు, సో ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆ పర్సన్ ఆ పార్సల్ ని పర్టికులర్ అడ్రస్ కి డెలివర్ చేసిన తర్వాత కూడా హీ విల్ టేక్ ద సిగ్నేచర్ ఆఫ్ దట్ పర్సన్ హూ విల్ టేక్ దట్ పార్సల్, అండ్ అగైన్ మళ్ళీ తన ఆఫీస్కి వచ్చి మళ్ళీ అదే డాక్యుమెంట్ ని సబ్మిట్ చేస్తాడు. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రాసెస్. సో ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంట్ అయి ఉంటుంది. సో ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. సో ప్రతి ఆర్టికల్ కానీ ఏదైనా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళినప్పుడు కానీ డిస్పాచ్ జరిగినప్పుడు కానీ ప్రతిదీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈవెన్ వీ కెన్ ట్రాక్ అవర్ పార్సల్ ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది. సో దాట్ మచ్ ఆఫ్ రిలయబిలిటీ ఇస్ దేర్. సో దిస్ ఇస్ కాల్డ్ అ రిలయబిలిటీ. ఎందుకంటే అసలు ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది ఒక చోట నుంచి ఒక చోటకి అనేది మనకి క్లియర్గా ఉంటుంది. సో that type of communication will happen in the network if you use a TCP way of communication. సో టీసీపీలో ఏం జరుగుతుందంటే ఒక రిమోట్ సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మధ్యలో ప్యాకెట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్యాకెట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అక్కడ ప్యాకెట్ లూజింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు టీసీపీ కమ్యూనికేషన్లో. ఎందుకంటే ప్రతి ప్యాకెట్కి ఒక లెక్క ఉంటుంది. ప్రతి ప్యాకెట్ పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాలి, అదే ప్యాకెట్కి మళ్ళీ రిప్లై కూడా రావాలి. సో ఒకవేళ ఒక ప్యాకెట్కి రిప్లై రాలేదు అంటే ఇమ్మీడియట్గా కనెక్షన్ డిస్టర్బ్ అవుతుంది. సో టీసీపీ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ అ రిలయబుల్ ప్రోటోకాల్. సో ఇట్ ఈస్ లైక్ అ కంప్లీట్లీ లైక్ యునో ప్రతి దానికి ప్రూఫ్ ఉన్నట్టే ఎవ్రీ ప్యాకెట్ విల్ హ్యావ్ అన్ ఆన్సర్ ఇన్ టీసీపీ కమ్యూనికేషన్. సో యూజువల్గా వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ యుల్ యూస్ విల్ గో విత్ ద టీసీపీ వే ఆఫ్ కమ్యూనికేషన్. సో ఈ టీసీపీ వే ఆఫ్ కమ్యూనికేషన్ మన విండోస్లో చూసాం. ఎక్కడ చూసాం? ping command. If you use a ping space google.com, so here you can see it is sending 4 packets and it got reply with 4 packets again, and immediately it stops and it has given all the information like 4 packets sent chesanu, 4 packets received ochindi, so there is no loss. So pratidi pakka information untundi. So this is a TCP way of communication. If you go with the Linux operating system again, so ఒకవేళ మీరు Linux operating system యూజ్ చేస్తే if you go with the ping space google.com, so here you can see it is still continuing. There is no report like I have sent this many packets, this is the loss, and nothing like that. It is continuously sending the packets to the target system. So it won't stop up to మీరు ఫోర్స్గా స్టాప్ చేస్తే తప్ప it won't stop. And ఫైనల్గా అంతా అయిపోయిన